వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీ డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఇంకా రకరకాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, ఇంకా వసతి దీవెన, విద్యా దీవెన, ఇంకా తల్లికి వందనం పథకం కింద ఎగ్గొట్టేసినటువంటి అనేక చాలామందిని అనర్హులుగా ప్రకటిస్తూ ఎగ్గొట్టిన విధానం కానీ, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక విషయాల మీద గొంతెత్తుతూ తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ జంజీ, అయితే వాళ్ళు అధికార పార్టీ దాన్ని జంజీ అనరు, గంజాయి బ్యాచ్ అంటూ ఉంటారు, కానీ చాలా సిన్సియర్గా ఏపీ జంజీ ఒక ఉద్యమాన్ని తీవ్రంగా చేస్తోంది. మనం ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని చూసాం. ఎంత తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి వాళ్ళు అనేక దశాబ్దాల తర్వాత, దాదాపు 2 దశాబ్దాల తర్వాత అంతటి పెద్ద ఉద్యమాన్ని దేశంలో చేపట్టి వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని వాళ్ళు సాధించగలిగారు. ప్రభుత్వాన్ని మెడలో వంచడం అనేటువంటి పదం వాడచ్చో లేదో మరి ఆ స్థాయికి నిజంగా, ఎందుకంటే ఎవరికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నట్టు ఎవరికి తలొగ్గునటువంటి భారతీయ జనతా పార్టీ దిగొచ్చి వాళ్ళ డిమాండ్ నెరవేర్చడం అంటే అది మామూలు ఉద్యమం కాదు. ఇప్పుడు ఆ స్ఫూర్తితో అనేక చోట, ఇప్పుడు జార్ఖండ్లో కూడా చూసాం మనం, జార్ఖండ్లో కూడా వాళ్ళు కూడా గతంలో జరిగినటువంటి పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా వాళ్ళు సాధించుకున్నారు. అలాగే ఇప్పుడు ఏపీ జంజీలో కూడా అదే ఉత్సాహంతో కథం తొక్కుతున్నారు వాళ్ళు. ఏపీ డిఎస్సిలో జరిగినటువంటి 2025 డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ, ఆ పేపర్ లీక్ మీద కానీ, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకల మీద కానీ, సరే దానికి చాలా బలంగా ప్రతిపక్షమైనటువంటి వైసీపీ విద్యార్థి లోకానికి మద్దతు ఇస్తోంది. అయితే అది ఎప్పుడైతే వైసీపీ ఎంటర్ అయిందో దాన్ని రాజకీయం చేస్తున్నారు, వెనక వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు కూలీలు, ఒరిస్సాని తీసుకొచ్చారు, ఇలా దారుణమైనటువంటి పదాలు వాడుతున్నారు. అయితే తాజాగా నేహా బోరా, ఈవిడ కాక్రోచ్ జనతా పార్టీ లీడరు, ఆవిడ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. ఏపీలో విద్యా సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. డిఎస్సి కుంభకోణం, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిల భారం, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల దోపిడీతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది అని కాక్రోచ్ పార్టీ సభ్యురాలు ఏఐఎస్ఏ, అంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా పేర్కొన్నారు. విద్యారంగంలో ఎదురవుతున్నటువంటి వరుస వైఫల్యాలపై యువత గళమెత్తి పాలకులను సూటిగా ప్రశ్నించాలన్నారు. ఈ సందర్భంగా బాధితులకు సంఘీభావం ప్రకటిస్తూ, విద్యార్థులారా మీ హక్కుల కోసం పోరాడండి, మీ పోరాటంలో మేము కూడా మీకు అండగా నిలిచి కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. Higher public education institutions has to be increased throughout the state, as well as the promised unemployment funds that were promised to the young people of this country. Generating jobs is the responsibility of the government, and if the jobs are not generated, then providing unemployment allowances to the young people is also the responsibility of the government, which this government promised. So the release of unemployment allowances for the young people is our second demand. Along with that, the mismanagement and corruption that is coming to light in various recruitment examinations for teachers, for government jobs, all of that must be inquired into, and the government should take active steps in ensuring justice to all the young people of Andhra and the students of Andhra. Yeah. డిఎస్సి నియామకాల్లో స్కామ్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం పోరాటం కొనసాగించండి అని కూడా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆవిడ పిలుపునివ్వడం కూడా జరిగింది. ఆవిడ ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ క్రైసిస్ అని హెడ్డింగ్ పెట్టి ఎక్స్లో డిఎస్సి స్కామ్, రియంబర్స్మెంట్ బర్డెన్, కోచింగ్ మాఫియా, we will continue to stand with and raise the issues of the students of Andhra Pradesh. The struggle continues from DSC recruitment scam to failed reimbursement policy అని చెప్పేసి కూడా ఆవిడ చాలా గట్టిగా చెప్పారు. సామాజిక మాధ్యమంలో ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టాలు తప్పిస్తోంది అని విద్యార్థులు ఒక మండిపడుతోందన్నారు. విజయవాడలో నిర్వహించినటువంటి జంజీ రైజింగ్ సదస్సులో విద్యార్థులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ఆవిడ పేర్కొన్నారు. అంతకుముందు ఆమె విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జంజీ ప్రశ్నిస్తోంది విద్యార్థి యువజన సభలో కూడా ఆవిడ ప్రసంగించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి పారదర్శక జాతీయ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేశారు.
ఉన్నత విద్యకు నిధులు పెంచాలి అని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని కూడా నేహా బోరా పేర్కొన్నారు. మరోవైపు పాఠశాలల మూసివేత, ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీట్లు పూర్తిగా భర్తీ కావడం లేదన్నారు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారరావు కూడా మాట్లాడుతూ రైతులు తమ హక్కుల కోసం సాగించిన ఉద్యమాల స్ఫూర్తితోనే జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువజన ఉద్యమాలు ఉధృతమయ్యాయన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి ప్రస్తుత పరిస్థితులపై ప్రసంగించారు. మెగా డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులు నేహాకు వినతి పత్రం కూడా అందజేశారు. సో ఇప్పుడు ఇది జంజీ ఉద్యమం అంటారా, గంజాయి ఉద్యమం అంటారా అంటే దీంట్లో వైసీపీకి ఏం సంబంధం లేదు. సో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ శాఖ మీద అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. మీరు మాత్రం అసెంబ్లీలో ఇది చాలా అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ వైసీపీ హయాంలో స్కూల్ డ్రాప్అవుట్స్ పెరిగిపోయాయి అది ఇది అంటూ పాఠశాల విద్యను మేము సంస్కరిస్తున్నామంటూ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు చెప్పడం అనేటువంటిది చాలా చాలా విడ్డూరంగా ఉంది. గణాంకాలు పార్లమెంట్ సాక్షిగా గణాంకాలన్నీ కూడా చెప్తున్నాయి. వైసీపీ హయాంలో స్కూల్ అడ్మిషన్స్ పెరిగితే గవర్నమెంట్ స్కూల్స్లో మీరు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో విపరీతంగా స్కూల్ డ్రాప్అవుట్స్ అవడమే కాదు, పాఠశాలలు కూడా దాదాపు 1500 పాఠశాలలు మూతపడేటువంటి పరిస్థితి. బీహార్ కన్నా అధ్వానమైన స్థితిలో ఏపీ విద్య ఉంది అనేటువంటిది ఒక పక్క పార్లమెంట్లో గణాంకాలతో సహా చెప్తున్నా కూడా మీరు బొకాయిస్తున్నారు, అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు అసెంబ్లీలో అనేటువంటి చర్చ ఒక పక్క జరుగుతూ ఉండగానే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నేహా బోరా లాంటి కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ సభ్యురాలు, అలాగే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ఆ స్థాయి హోదాలో ఉన్నటువంటి ఆవిడ కూడా ఏపీ జంజీ ఉద్యమానికి, ముఖ్యంగా డిఎస్సి అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమానికి ఆవిడ సపోర్ట్ చేయటం అనేటువంటిది ఒక కొత్త పరిణామం, అలాగే ఒక శుభ పరిణామం అంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.